మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కాంబోలో ఇటీవలే ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే. కామెడీ చిత్రాలు చేయడంలో అనిల్ రావిపూడి బెస్ట్. ఇటీవలే ఆయన సంక్రాంతికి వస్తున్న సినిమాతో రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఆ ఒక్క వీడియోతోనే సినిమా పైన అంచనాలు ఒక రేంజ్ కి చేరుకున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోబోతున్నారట. ఇప్పటికే నయనతార మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ బ్యూటీ మెగాస్టార్ తో జత కట్టబోతున్నాడా? దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతున్నట్టు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. గతంలో మెగాస్టార్ నటించిన అల్లుడా మజాక, అత్తగుడు, అమ్మాయికి మూడు, గరానా మొగుడు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో ఆయన కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. మరోసారి మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోబోతున్నాడట అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడట నయనతార. ప్రెసెంట్ ఇండియా లెవెల్లో 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది నయనతార. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.